ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండానే మార్కెట్ నుంచి అధికారులు ఎమ్మెల్యే వెళ్లిపోయారు. దీంతో మార్కెట్ యార్డ్లో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. కొనుగోలు నిలిచిపోయాయి. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలనేది రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే ఈ కాంటాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా అధికారులు దానిపై చర్చిస్తున్నారు. రైతులు మాత్రం 20% తేమ ఉన్నప్పటికీ సీసీఐ కొనుగోలు చేయాలనేది వీళ్ళ డిమాండ్. కానీ సీసీఐ రూల్స్ ప్రకారం 12% తేమ ఉంటేనే, దానికంటే తక్కువ ఉంటేనే కొనుగోలు చేస్తారు. అంతకు మించి కనుక ఉంటే కొనుగోలు చేయరు. కాబట్టి వచ్చిన 600 వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మార్కెట్ యార్డ్లోనే నిలిపివేశారు. రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఏంటి మీ సమస్య? మా సమస్య ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ 12 పెట్టింది మైచరు, మాది 18 వస్తుంది, 17, 18. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పనులు అంతే వస్తాయి. అధిక వర్షాలు పడుతూ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు పెట్టేదేమో 12% పెడతా ఉన్నారు. మా ట్రాక్టర్లు ఏమో చూపిస్తున్నాయి 18, 19, 20. ఇది ఇప్పుడు ఎవరిది? మేమైనా వాటర్ కొట్టుకొని తీసుకురాలేదు. మాకు బుద్ధి తెలిసి నుంచి వ్యవసాయమే చేస్తున్నాం. వర్షం అయితే రోజైతే రిపోర్ట్ చూడడం చూసాం, తుఫాన్లు అవి ఇవి అని. బయట ఆరబెట్టుకొని వచ్చినా కానీ అది మైచర్ అయితే చూపిస్తానే ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అధికారులు ఏమంటారు అంటే 12 వరకు వస్తేనే మేము తీసుకుంటామంటున్నారు, లేదంటే మేము తీసుకోమని అంటున్నారు. 20% తేమ వచ్చినా 18% తేమ వచ్చినా తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఏం బాగలేవు. అది అధికారులకు తెలుసు, రైతులకు తెలుసు, ఈ రాజకీయ నాయకులకు తెలుసు. దయచేసి ఈ సడలింపు చేయాలి. దేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ సినిమా టికెట్లు ఎవరిని అడిగి పెంచుతున్నారండి? గవర్నమెంట్ అడిగి ఏదో పెంచేస్తున్నారు టికెట్లు. ఇది కష్టపడి పండించిన పంట మాది. దీంట్లో 18 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాం మేము ఒక 30 ఎకరాలకి. మాకు 10 లక్షలు వచ్చి పెట్టిన బడ్జెట్ వచ్చేట్లేదు. కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి కదా గవర్నమెంట్. ఒకటే మా కోరిక ఏంటంటే 17, 18, 19 వరకు మైచర్ వచ్చినా కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా రైతుల నుంచి ఇది ఒకటే డిమాండ్. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏంటి? మాది పూసాయి విలేజ్, బోరజ్ మండలం. ఈరోజు వాతావరణ పరిస్థితులు మేఘావృతమయ్యే తేమ శాతం ఉంటుందని అందరికీ తెలుసు. అధికారులకు ఆరబెట్టినా కూడా అది 12%కి ఎప్పుడు వస్తుంది అనేది అసలు గ్యారంటీ కూడా లేదు. ఎండ కూడా కొట్టలేదు. దాదాపు ఒక 18 నుంచి 20% వరకు దాన్ని పెంచితే ఇప్పుడున్న ఒక 2 పికింగ్ల పత్తి అయితే అందరికీ లాభం అవుతుంది. అట్లాంటి చర్య ఏదైనా తీసుకుంటే బాగుంటుంది సీసీఐ వాళ్ళు అని మా రైతుల తరఫున కూడా. ఇంకోటి ఏంటంటే 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిందని భారతదేశానికి చెప్తున్నారు, కానీ ఒక రైతుకు మాత్రం స్వాతంత్రం రాలేదు ఈ భారతదేశంలో. కొంతమంది రైతులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మట్టి సారు నుంచి వచ్చినా సార్. ఇక్కడ ఇది కాలేదు, కాటా కావాలేదు ఇంకా. మరి ఇక్కడ నుంచి ఇక పాలశంకర్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడిపోయండి. ఇంతవరకు అన్నం పెట్టిండు సార్. అన్నం తిని ఇక్కడ అనుకున్నాం. ఈరోజు అన్నం మాకు దయచేసి వర్షాలు పడి ఇబ్బందిలో ఉన్నాయి. పత్తి తీసుకొచ్చి సరేసరికి రైతులందరికీ నష్టం జరిగే రకంగా 12% తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. 12% అంటే ఇక్కడ 16, 15 చూపెడుతుంది. మేము ఫస్ట్ సారికి ఈరోజు కాట చాలనేసరికి మేము వచ్చి దయచేసి అందరికీ రైతులందరికీ భోజనం పెట్టి ఇక్కడ కొంచెం తర్వాత చూద్దామని